Hello students. Welcome to Easy Maths with Deepika. Today topic 10th class వారికి ఇప్పుడు ప్రజెంట్ బ్రిజ్ కోర్స్ అన్నది జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం బ్రిజ్ కోర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ముందుగా మనం న్యాచురల్ నెంబర్స్ అవి నేర్చుకోవాలి. న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ వస్తాయి? 1 2 3 4 అండ్ సో ఆన్, ఒకటి నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 అండ్ సో ఆన్. అలానే తర్వాత ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే బోత్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి. అంటే -2 -3 -1 0 1 2 3 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ముందు మైనస్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి ఇంటీజర్స్లో. తర్వాత రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ అంటే 1/2 3/2 -3/2 అండ్ సో ఆన్. 1 2 0 అండ్ సో ఆన్ అన్నీ ఉంటాయి. బైస్ ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇవి √2 √3 -0.001 అలాంటివన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ హోల్ నెంబర్స్లో ఉంటాయి. హోల్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్ ఉంటాయి. ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి. కానీ ఇర్రేషనల్ నెంబర్స్ మాత్రం సపరేట్గా ఉంటాయి, ఎందుకంటే అవి రూట్స్ ఉంటాయి కాబట్టి. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్లో 1 to 3 ఉంటాయి. హోల్ నెంబర్స్లో 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్స్లో బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. రేషనల్ నెంబర్స్ p/q 1/2 3/2లో ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ మాత్రం √2 0 పాయింట్స్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇదంతా కలిపితే రియల్ నెంబర్స్. అలానే ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుందాం. ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 11 అండ్ సో ఆన్. అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఇవి ఓన్లీ వాటి టేబుల్లోనే వస్తాయి, మిగతా టేబుల్లో అన్నవి రావు. ఇప్పుడు 2 ఉంది. 2 అన్నది 2 1s మాత్రమే. 2 3 టేబుల్లో ఉండదు, 4 టేబుల్లో ఉండదు, 5 టేబుల్లో ఉండదు. సో ప్రైమ్ నెంబర్స్. అలానే 3 టేబుల్లో కూడా 3 1s 3నే. ఇది 3 టేబుల్లోనే ఉంటుంది. 3 ఇంకే టేబుల్లో ఉండదు. అలానే 5 7 11 అలానా కొన్ని 13 17 అండ్ సో ఆన్ అలా కొన్ని ఉంటాయి కదా, అవి ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే వాటి టేబుల్స్లో మాత్రమే ఉంటాయి, మిగతా టేబుల్స్లో అన్నవి ఉండవు. తర్వాత కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే వీటికి డిఫరెంట్. ఇవి 2 టేబుల్లోని 3 టేబుల్ 5 టేబుల్ 7 టేబుల్ ఇవి వాటి టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లోనే ఉండవు. ఇవి 4 6 8 10 12 14 16 ఇవి వాటి టేబుల్లోనే కాకుండా పక్కనున్న టేబుల్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు 4 1s 4 2 2s 4. ఇది 2 టేబుల్లోని 4 వచ్చింది, 4 టేబుల్లోని 2 వచ్చింది. సో ఇలాంటివి కాంపోజిట్ నెంబర్స్. ఇప్పుడు 6 1s 6 2 3s 6 3 2s 6. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇవి వాటి టేబుల్లోనే కాకుండా పక్కనున్న వాళ్ళ టేబుల్లో కూడా ఉంటాయి, అవి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంట. ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ ఆ టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లోనే ఉండవు. ఓకేనా, క్లియర్? తర్వాత ఫండమెంటల్ థియరం.
ఫండమెంటల్ థియరం అనేది చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ థియరం అంటే ఇప్పుడు 4096 అనే ఒక నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఫండమెంటల్ థియరం అంటే ఇప్పుడు మనకు నచ్చిన నెంబర్లు తీసుకోవాలి. ఇప్పుడు అంచనాకి ఫస్ట్ 2 టేబుల్ తీసుకుంటే 3 టేబుల్ తీసుకున్నాం. 3 టేబుల్లో 4 ఉంటుందా? ఉండదు. 3 1s 3, 3 1s 3. ఇక్కడ 3 పోతే ఇంకెంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 పక్కకి వెళ్తే 10 అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్లో 10 ఉండదు. 10 కన్నా చిన్నది 3 3s 9. 10లో 9 పోతే 1. ఈ 1 పక్కకి వెళ్తే 19. 3 టేబుల్లో 19 ఉండదు. దానికన్నా చిన్నది 9 6 18. ఇవన్నీ మళ్ళీ పక్కకి వెళ్తే 15 అయింది. 3 టేబుల్లో 15 ఉంటుందా? ఉంటుంది. 3 5s 15. అర్థమైందా? ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక వర్డ్ ఉంది, చివరిన 5 ఉంది అంటే చివరిన 5 అనగా ఉంటే అది 0 కానీ 5 కానీ ఉంటే అది 5 టేబుల్లో డైరెక్ట్గా పోతుంది. 3 టేబుల్లో కూడా పోవచ్చు ఒక్కొక్కసారి. చివరిన 4 6 8 ఇలాంటి నెంబర్స్ ఉంటే అది 2 టేబుల్లో పోతుంది. సో ఈ చివరిన మనకి 5 ఉంది కాబట్టి 3 టేబుల్తోనే పోవచ్చు, 5 టేబుల్తోనే పోవచ్చు. ఫస్ట్ 3 టేబుల్తో తీసుకున్నాం. 3 టేబుల్లో 4 ఉందా లేదా చూసుకోవాలి. 3 టేబుల్లో 4 ఉండదు. దానికన్నా చిన్నది 3 1s 3. 3 చిన్నది కాబట్టి 3 1s 3 తీసుకున్నాం. 3 1s ఇక్కడ వేసుకోవాలి. 3 1s 3 కదా. ఈ 3 ఏమో ఇక్కడ మైనస్ చేస్తే 4లో 3 పోతే 1. ఆ 1 పక్కకి వెళ్తుంది, కలవదు, పక్కకు నుంచి ఉంటుంది. అప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 3 టేబుల్లో 10 ఉందలే చూసుకోవాలి. 3 టేబుల్లో 10 ఉండదు. దానికన్నా చిన్నది 9. 3 3s ఆ 3 అన్నది ఇక్కడ వేసి 3 3s 9. ఈ 1 10లో 9 పోతే 1 కదా. మళ్ళీ ఇక్కడ 1 పక్కకి వెళ్ళింది. అప్పుడు ఇది 19 అయింది. ఇప్పుడు 3 టేబుల్లో 19 ఉంటుందా లేదా చూసుకోవాలి. ఉండదు. 3 6 18. 18 ఉంది కాబట్టి 3 6 18. ఇక్కడ 1 మళ్ళీ పక్కకి వెళ్తుంది. అప్పుడు 15 అయింది. 3 5s 15 సరిపోయింది. అర్థమైందా? ఇప్పుడు అలానే మళ్ళీ చివరిన 5 ఉంది. మళ్ళీ 3 టేబుల్తో తీసుకున్నాం. ఇప్పుడు 1 ఉంది కదా, అంటే 3 కన్నా 1 చిన్నది కాబట్టి ఇప్పుడు 2 తీసుకుంటాం. ఈ 2 తీసుకుంటాం అంటే 13. ఇప్పుడు 3 ఎక్కంలో 13 ఉంటుందా లేదా? ఉండదు. 3 4s 12. 3 4s 12. 13లో 12 పోతే ఎంత? 1. ఆ 1 పక్కకి వెళ్తుంది. అప్పుడు ఎంత అయింది? 16. 3 5s 15. 15 ఉంటుంది కానీ 16 ఉండదు కదా. 3 5s 15. అప్పుడు మళ్ళీ 16లో 15 పోతే 1. ఆ 1 మళ్ళీ పక్కకి వెళ్తుంది. అప్పుడు 15 అయింది. 3 5s 15 సరిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ పైన 5 ఉంది చివర. ఇప్పుడు 5 టేబుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 4 5 కన్నా చిన్నది కాబట్టి ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకుందాం. 5 9లో 45 సరిపోయింది. 5 1లో 5 సరిపోయింది. ఇప్పుడు 7 13s 91. ఇప్పుడు 13 అన్నది ప్రైమ్ నెంబర్స్ కదా, అంటే అది ఆ నెంబర్లో అది ఆ టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో ఉండదు. అందుకని డైరెక్ట్గా 13 1s 13 తీసుకున్నాం. అర్థమైందో ఎలా చేసాము? అంతే. ఫండమెంటల్ థియరం అంటే ఇంతే, ఇంకా అంతకుమించి ఏముండదు. చాలా ఈజీ. కాకపోతే కొంచెం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.